ఆరుగాలం కష్టపడ్డ రైతులు పంట చేతికొచ్చే సమయంలో యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారాయణపేటలో అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు బైఠాయించారు. 10 ఎకరాలున్న ఒక్క బస్తా యూరియా సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కోసం టోకెన్లు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మసాలా సంతులు దొరకవి, ఒరిజినల్ పాడైతున్నవి. మాకు మసాలా సంతులు కావాలి. ఏమి చేసి సత్యనము దింపలే మసాలా సంతులు తిరగబట్టి నెల తిరగబట్టి ఒక మసాలా సంతులు దొరికాయి. మామూలు సగం పోతే వస్తే కూడా దొరికాయి. ఏమైనా టోకన్లు ఇచ్చిందా? 4 గంటలకు వస్తున్నాయి. అప్పుడు వస్తే ఒక 50 మందికి ఇస్తారు, 50 మందికి ఇస్తారు, పని చేస్తారు. 50 మందికి ఇస్తారు, పని చేస్తారు. ఇక తిరుగుతుండాలి. ఇక చేయాలని పాడైతున్నాయి. ఎంత అవసరం ఉంది నీకు? యూరియా ఎంత అవసరం ఉంది? మాకు 15-20 సంచులు అవసరం ఉన్నది సార్. 15 ఎకరాల భూమి ఉన్నది మాకు. లేదు, తెల్లవారుజాము నుంచే యూరియా కోసం బారులు తీరుతున్నారు. రెబ్బెనలో క్యూ లైన్ లో పట్టా పాస్ పుస్తకాలు క్యూ లైన్ లో ఉంచి పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉండడం ఈ రోజు కూడా కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో మనం పరిస్థితి చూడొచ్చు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్ లో రైతులు నిలబడ్డారు. కనీసం వాళ్ళు ఉదయం టిఫిన్ చేయడానికి కూడా వెళ్లేందుకు భయపడి అక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డులు, పాస్బుక్లు, వాళ్ళ చెప్పులు అవన్నీ కూడా లైన్ లో పెట్టుకుని అందరు టిఫిన్ చేయడానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే యూరియా ఎప్పుడు ఇస్తారు, ఇచ్చినటువంటి సమయంలో టోకెన్లో లైన్ లో ఉండకపోతే ఆ బస్తా కూడా దొరకదనేటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనబడుతోంది. మరోవైపు తెలంగాణలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదు అనేటువంటి విషయాన్ని వ్యవసాయ శాఖ ప్రకటిస్తూ వస్తోంది. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలకు కావాల్సినటువంటి యూరియా ఇప్పటికే అందుబాటులో ఉంది. ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ సమయానికి యూరియా అందకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడతామని చెప్పి రైతులు వాపోతున్నారు. ఒకవైపు పంట చేతికొస్తున్నటువంటి సందర్భం, పంట ఎదుగుతున్నటువంటి సందర్భం, ఇలాంటి సమయంలో యూరియా అవసరం ఉంటుంది. కేవలం ఎకరాకి ఒకే బస్తా ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ మనం మరొక సమస్య చెప్పుకోవాలి, కౌలు రైతు సమస్య. ఇక్కడ పాస్బుక్ కి ఆధార్ కార్డు కలిపి ఒక ఎకరానికి ఒక బస్తా ఇస్తున్నారు కొన్ని చోట్ల. ఈ సందర్భంలో కౌలు రైతులకి ఇబ్బందికరంగా మారింది. ఒక రైతుగా కౌలు రైతుకు సంబంధించినటువంటి పేర్లు ఆధార్ కార్డులు ఆ పాస్బుక్లలో ఉండదు. కానీ ఇప్పుడు ఆ కౌలు రైతు తెచ్చుకోవాలి, 2 సార్లు తెచ్చుకోవాలంటే మళ్ళీ వాళ్ళు ఎవరైతే పంట పొలం ఓనర్ ఉన్నారో తన దగ్గరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కౌలు రైతులు ఇక్కడ మరొకసారి ఇబ్బందులు పడుతున్నట్టుగానే కనబడుతోంది. అత్యధికంగా యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళలో కౌలు రైతులు ఎక్కువగా కనబడుతున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంత పలుకుబడి ఉన్నటువంటి రైతులు, రాజకీయ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం వారికి తెలిసినటువంటి వాళ్ళతో యూరియా బస్తాలను ముందుగానే తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొన్ని చోట్ల బ్లాక్ కూడా ఈ యూరియా బస్తాలు వెళ్ళిపోతున్నాయి. అట్లాంటి సంఘటనలు కూడా కనిపించాయి. జగిత్యాల కావచ్చు, ఇతర ప్రాంతాల్లో మనం చూసాం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. కేసులు నమోదు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే యూరియా బస్తాల కోసం రైతులు ఇంతలా ఎదురు చూస్తూ ఉండడం, క్యూ లైన్లు కడుతూ ఉండడాన్ని ప్రైవేట్ వ్యాపారులు కూడా కొంత క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితి జరుగుతోంది. వారికి అవసరం లేని పొటాషియం కావచ్చు, జింక్ కావచ్చు, వాటిని అంటగట్టి అత్యధిక రేట్లకి యూరియా బస్తాలను అమ్ముతున్నారనేటువంటి ఆరోపణలు వస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. నిజానికి యూరియా బస్తాల కొరత లేదు, యూరియా కావాల్సినంత ఉంది అని ప్రభుత్వం చెప్తోంది. మరి సేమ్ టైం ప్రైవేటు వ్యాపారులు రైతులను అడ్డంగా దోచుకుంటున్నాయి. వీటిపైన మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వీటిపైన ఎందుకు మాట్లాడే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల దందాపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినబడుతోంది. సువర్ణ, కృష్ణ, రైతులు ఇంతగా కష్టపడుతున్నారు, మనం పలు రోజులుగా చూస్తూ ఉన్నాము. ప్రతి జిల్లాలో కూడా రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు యూరియాకి సంబంధించి. మరి స్థానికంగా ఉండే అధికారులు ఎవరు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా ముందుకొచ్చి ఈ దాష్టికానికి అడ్డుపడే ప్రయత్నాలు చేయడం లేదా, రైతులకు యూరియా అందించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వారికి అండగా ఉండే ప్రయత్నాలు ఎవరు చేస్తలేరా?
సో మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షాలు ఎంటర్ అయ్యాయి, ప్రతిపక్షాలు ఆందోళన చేపిస్తూ ఉన్నాయి, ఆందోళన చేస్తూ ఉన్నాయి. రైతులకు మద్దతుగా ఆందోళన జరుగుతోంది, వాళ్ళ కార్యకర్తలతో ఆందోళన కూడా చేపిస్తోంది. అయితే యూరియా అనేటువంటిది, యూరియా డిమాండ్ అనేటువంటిది రైతుల నుంచి ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు యూరియాకు సంబంధించి మీరు అన్నట్టుగా అధికారులు ఇప్పటికే వ్యవసాయ మన ప్రాథమిక సహకార సంఘాలకు కావచ్చు, ఎక్కడైతే యూరియా ఇస్తున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు కానీ సహకార శాఖ అధికారులు కానీ వెళ్ళి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కానీ అట్లాంటి సందర్భాల్లో ఏమైందంటే ఒక్కసారిగా రైతులు స్టాక్ వచ్చినటువంటి సందర్భాల్లో ఒకేసారిగా రైతులు రావడం, గుమ్మిగూడడంతో అక్కడికి వచ్చినటువంటి బస్తాలు 400-450 బస్తాలు వస్తే అంచనాకి 650 నుంచి 700 మంది రైతులు క్యూ లైన్ లో ఉండడం వల్ల అందరు రైతులకి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రకమైనటువంటి వాతావరణంలో రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు, రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఇప్పటికే పార్టీలన్నీ కూడా ఈ సమస్యని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఈ సమస్యని తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవాలి. రైతుల సమస్య కనబడుతోంది. రైతులు అంటే క్యూ లైన్ లో నిలబడడం కావచ్చు. ఇప్పుడు మనం రెబ్బెన్ లో చూస్తున్నాం, ఉదయం 5 గంటల నుంచి రైతులు క్యూ లైన్ లో నించుంటున్నారు. అక్కడ ఒక టోకెన్ ఇస్తే ఆ టోకెన్ కి ఆ రోజు వస్తుందా లేదా అనేటువంటి భయం రైతుల్లో ఉంది. ఆ టోకెన్ ఇచ్చారు, కానీ టోకెన్ ఇచ్చినటువంటి రైతులకి ఈ రోజే దొరుకుతుందా లేదా, మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ నిలబడాలా, ఇది ఆ రైతులను ఆవేదన చేస్తుంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటికే యూరియా వచ్చింది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ విడతల వారీగా ఇక్కడ యూరియా పంపిణీ జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక్కసారిగా ఆ ప్యాక్స్ పరిధిలో ఉన్నటువంటి రైతులు, వేల సంఖ్యలో ఉన్న రైతులు ఒక్కసారిగా తమ డిమాండ్ బట్టి పంట పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవేదనతో ఒక్కసారిగా వస్తున్నారు. కానీ అంత సరిపడా యూరియా అక్కడ నిల్వ పెట్టుకోవడానికి లేదు. మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు వారం రోజులకో లేదంటే 4 రోజులకో వారికి వచ్చినటువంటి యూరియాని ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆ సందర్భంలో ఆ రోజుకి యూరియా అవసరం ఉంటే ఒకవేళ ఇయ్యకపోతే పరిస్థితి ఏంటి అనే భయం రైతుల్లో వెంటాడుతోంది. ఈ ఆవేదనతో రైతులు ఆందోళన చేయడం, కొన్ని చోట్ల మంత్రుల క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయడం, అధికారులని లోపల వేసి తాళం వేయడం, ఇవన్నీ కూడా రైతుల ఆవేదనతో చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఒక్క తప్పిదంగా మాత్రం కనబడుతోంది. గతంలో మాత్రం అనుకున్న దానికంటే ఒక 4 బస్తాలు ఎక్కువగానే తీసుకొచ్చి స్టాక్ పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడు ఆ స్టాక్ ని నెమ్మదిగా అవసరానికి తగ్గట్టుగా తీసుకురా, వారానికి 10 రోజులకు ఒకసారి స్టాక్ తీసుకొచ్చి రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఆ స్టాక్ లో ఉన్నటువంటి రైతులకు సరిపోతుందా లేదా, ఇప్పుడు ఒక్కొక్క బస్తా ఇవ్వడం వల్ల రైతుకు మళ్ళీ ఒక్క బస్తా తీసుకున్న రైతుకి మళ్ళీ అవసరం పడుతుంది. ఆ వారం రోజులకు మళ్ళీ లైన్లు కడుతున్నాడు. రాని వాళ్ళు రానినట్టనే ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ సమస్య ముఖ్యంగా గ్రామాల్లో వెంటాడుతోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాల్ కృష్ణ.